కరుణించి కాపాడోయి దర్శనమియ్యావయ్యా ముక్తికి మార్గం చూపయ్యా షిరిడి వాస సాయి ప్రభు ధరించి భుజమును జోలి తగిలించి నింబ వృక్షపు ఛాయలో ఫకీరు వేషపు ధారణలో కలియుగమంతున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడి గ్రామం నివాసం భక్తుల మదిలో నీ రూపం చాలువాలుగా కలుసుకుని అతని బాధలు తెలుసుకుని గుర్రం జాడ తెలిపితివి పాటిని బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీ ఉపయోగించి జనమును అక్షరవందన ఆ గ్రామం చూసి నిరైన దృశ్యం వారిజా చేసిన నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవా నీ ఆయువును వదిలించి రాత్యాన్ని ప్రతిలించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపైన మమకారం చిత్రమయ నీ వ్యవహారం శ్రీగౌరములో నిలిచితివి నిన్నే నిత్యం కొలిచితివి అభయము నుంచి బ్రోహమయ ఓ షిరిడి సాధయామయ ధన్యము ద్వారక ఓ మాయి నీలో నిలిచెను శ్రీ సాయి నీదుని మంటల వేడినికి పాపము పోవును తాకిడికి ప్రళయకాలము ఆపితివి భక్తులను మోచితివి చేసిన మమకార్యాసనము కాపాడే శరీరామం అగ్నిమూర్తి శాస్త్రిని లీలా మాత్రం చూపించి శ్యామను బ్రతికించితివి పాము విషమును కలిగించి భక్తవినాశి క్షయరోగం నశించే అతని సహనం పూర్తి వైద్యం చేశావు వ్యాధిని మాయం చేశావు కాకాజీకి ఓ సాయి విఠల దర్శనమిచ్చితివి దాముడిచ్చే సంతానం కలిగించితివి సంతోషం కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వము నీకే అర్పితము పెంచును భక్తిని భావమును ఉసిరి అనుకొని తెలుసుకొని శివ శంకర రూపము దర్శనము సత్య దేవునిగా నరసింహస్వామి దోషునికి దర్శనమిచ్చిన శ్రీ సాయి దేవి పగలు నీ జ్ఞానం నిత్యము నీ పఠనం భక్తితో చేయండి దానం కలిగించు మూర్తికి మాగమం పదకొండు నీ వచనాలు బాబా మా కలిగేదాలు శరణి వచ్చిన భక్తులను కరుణించి నీవు రోజుతివి అందరిలో నీ రూపం నీ మహిమ అతి శక్తిమయం ఓ సాయి నేను గుణము వసగుమయా జ్ఞానమును సృష్టికి నీవే న్యాయమలం సాయి నేను సేవకులం
భక్తులను ఆహ్వానించు. మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండిలే